ఏపీలోనండి రాజకీయం రకరకాలుగా మారిపోతుందండి. అక్కడ కాంగ్రెస్ పార్టీ చాలా వ్యూహాత్మకంగా ఎత్తులు వేసి తెలంగాణలో ఉన్న షర్మిలమ్మను తీసుకొచ్చి ఆంధ్రాలో కూర్చోబెట్టిందండి. ఇప్పుడు అక్కడ రాజకీయ వేడి మామూలుగా లేదండి. అంతే కదండి, మరిది తెలుగుదేశం జనసేనకి దెబ్బంటారా, వైసీపీకి దెబ్బంటారా తెలియడం లేదండి. పరిస్థితి అంతా తారుమారు తక్కిటమారుగా మారిందండి. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుందంటండి. అందరూ ఏదో ఏదో అనుకొని రాజకీయ పార్టీలన్నీ ముందడుగు వేస్తున్నాయండి. కానీ ఎవరూ కూడా ఊహించని ట్విస్టు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందండి. ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అంతా అయిపోయిందని అనుకున్నారండి. కానీ ఒకప్పుడు అధికారాన్ని చెలాయించిన పార్టీ అండి. అంతేకాదండి, కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ అండదండగా ఉండేదండి. ఎప్పుడు ఓడినా సరే ఓటు బ్యాంకుతో కలకలలాడుతూ ఉండేదండి. ఎప్పుడైతే తెలంగాణ విభజన జరిగిందో అప్పుడే పునాదులు కదిలిపోయాయండి. నాయకులందరూ వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయారండి. మరి ప్రజలు కూడా వెళ్ళారనుకోండి. మరి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పునర్జీవనం పొందుతుందా లేదా అనేది పెద్ద డౌట్ అండి. ఇప్పుడు షర్మిలమ్మ ఏపీకి వచ్చి అప్పుడే ప్రసంగాలు మొదలెట్టేసిందండి. తానొకటంటే సామాజిక మాధ్యమాల్లో మరొకటి రాసేస్తున్నాయండి. మొత్తానికి జగనన్న కూడా మండిపడ్డాడండి. కాంగ్రెస్ పార్టీకి ఎప్పటి నుంచో కూడా విభజించి పాలించడం అలవాటని అన్నారండి. అలాగే 2 తెలుగు రాష్ట్రాలని విభజించారు. ఇప్పుడు మా కుటుంబాన్ని విభజించారని దుయ్యబట్టారండి. అన్నిటికీ ఆ దేవుడే ఉన్నాడని చెప్పారండి. ఏదేమైనా జగనన్న మాత్రం పథకాలపైనే మొత్తం డిపెండ్ అయిపోయారండి. అవి ఏమైనా తిరగొత్తాయా మళ్ళీ కూర్చోబెడతాయా అనేది పెద్ద సస్పెన్స్ గానే ఉందండి. హాయ్. ఇప్పుడు ఉరిమి మంగళం మీద పడినట్టు షర్మిలమ్మ రాక ఏమైనా తెలుగుదేశం జనసేనపై ఎఫెక్ట్ చూపిస్తాయా అనేది పెద్ద సస్పెన్స్ గా ఉందండి. వీరంటున్నారు షర్మిలమ్మ వల్ల వైసీపీకే నష్టం, ఆ ఓట్లన్నీ తను లాక్కుంటుందని అంటున్నారండి. ఇటువైపు నుంచి వైసీపీ నేతలు ఏమంటున్నారంటే అండి, మావే పోతాయని గ్యారంటీ ఏముంది, పోతే మాతో పాటు మీవి పోతాయి, అప్పుడు గెలిచే ఆ 4 సీట్లు కూడా రావని అంటున్నారండి. జనసేన వల్ల కలిసి వస్తాయని అనుకునే వాటికి ఎసరొస్తాయని చెప్తున్నారండి. మరి వీరు చెప్పింది నిజమా వారు చెప్పింది నిజమా అనేది పెద్ద పజిల్ గానే ఉందండి. మొత్తానికి ఏపీ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయండి. ఇంతవరకు 3 పార్టీలు అనుకుంటే షర్మిలమ్మ రాకతో 4 పార్టీలు అయినట్టే కనిపిస్తుందండి. ఎంత లేదనుకున్నా జనసేన తెలుగుదేశం నుంచి ఒక 10 ఓట్లు, ఇటు వైసీపీ నుంచి ఒక 10 ఓట్లు లాగుతుందనే భయాలైతే లోపల కనిపిస్తూనే ఉన్నాయండి. మరి ఏటవుతుందో చూడాల్సిందేనండి. ఇండియా కూటమికి భారీ షాక్ తగిలిందండి. అసలే పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయండి. ఈ టైంలో ఆ కూటమిలో నుంచి 2 బలమైన పార్టీలు బయటకు వచ్చేసాయండి. దాంతో కాంగ్రెస్ పార్టీ ఒకేసారి డంగైపోయిందండి. ఇంతకీ వారు ఎవరని అనుకుంటున్నారా? ఇంకెవరండి బాబు, రెబల్ స్టార్స్ ఢిల్లీ పశ్చిమ బెంగాల్ సీఎంలు కేజ్రీవాల్, మమతా బెనర్జీనండి. మరి ఆ తర్వాత సినిమా ఏటండి, ఓసారి చూసేద్దాం పదండి. ఇక్కడ వీరందరి మధ్య గొడవ ఎక్కడి నుంచి వచ్చిందంటేనండి, కాంగ్రెస్ పార్టీ నీడలో వీరందరూ కలిసి ఉండేవారండి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని కూడా ఒక లోకల్ పార్టీ మాదిరిగా వీరు చూస్తున్నారండి. మీదేం నేషనల్ పార్టీ కాదు, మాలాగే రాష్ట్రీయ పార్టీల టైపే, మీకేమీ రాష్ట్రాల్లో పట్టు లేదు, ఏదో 4-5 రాష్ట్రాలున్నంత మాత్రాన మిమ్మల్ని మేము నెత్తిన ఎక్కించుకోం
అలాగే పార్లమెంట్ ఎన్నికల్లో మనం అందరం కలిసి కంబైన్డ్గా పోటీ చేద్దామని చెబుతున్నారండి. అంటే ఏంటంటేనండి, ఉదాహరణకంటే పశ్చిమ బెంగాల్లో తీసుకుంటేనండి, అక్కడ పార్లమెంటు సీట్లు ఉన్నాయండి. మమతా కులకర్ణి డిమాండ్ ఏంటంటేనండి, మీరు సగం మేము సగం, లేదంటే మేం 75%, మీరు 25% సీట్లు పంచుకుందాం. అంటే తృణమూల్ కాంగ్రెస్ 30, కాంగ్రెస్ 12 అలా అన్నమాట. పోటీ చేద్దామని చెబుతుందండి. అదే మాట కేజ్రీవాల్ కూడా అంటున్నాడు. దీనివల్ల ఏమవుతుందంటేనండి, జాతీయ కాంగ్రెస్ పార్టీ అస్తిత్వమే పోతుందండి. కొన్నాళ్ళకి ఎవరో ఒకరి అండదండ లేకుండా కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి ఉండదండి. ఇప్పుడు కమ్యూనిస్టులు ఎలా ఉన్నారండి, అలా రేపు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అయిపోయిద్దండి. అందుకే కాంగ్రెస్ పార్టీ వీరి డిమాండ్కు కిమ్మనలేదండి. దాంతో చూసి చూసి మమతా బెనర్జీ, కేజ్రీవాల్ ఇద్దరు కూడా భయపడి వచ్చేసారండి. దీంతో ఎవరికి వారు అన్ని చోట్ల అన్ని సీట్లలో పోటీ చేస్తారండి. రేపు ఎవరి శక్తి యుక్తులను బట్టి వారు గెలుస్తారండి. అప్పుడు ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి అధికారం వచ్చే అవకాశాలు ఉంటే కలిసే అవకాశాలు ఉన్నాయండి. హాయ్ ప్రస్తుతం ఇండియా కూటమిలో 28 పార్టీలు ఉన్నాయండి. అందులో నుంచి మేజర్ 2 పార్టీలు బయటకు వచ్చేసాయండి. మిగిలిన వాళ్ళు కూడా వచ్చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. ఇక వెళ్తే చిన్న చితక పార్టీలతోనే ఇండియా టీం ముందుకెళ్తుందండి. హాయ్ దబిడి దిబిడే